జగన్ మళ్ళీ పాదయాత్ర చేస్తున్నారంటారు, ఎప్పుడు ఉండొచ్చు అంటారు? టైం ఉంది కదా ఇంకా. అంటే ఇది ట్రెండ్ అయిపోయింది, పాదయాత్ర చేస్తే మళ్ళీ సీఎం అవుతారు అనే వర్డ్ బట్ ట్రెండ్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఈ వర్డ్ చాలా ఎక్కువగా వినబడుతుంది, ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రెండు. అంటే పాదయాత్ర చేస్తే సీఎం అవుతారా అనేది ట్రెండ్ కంటే అసలు పాదయాత్ర పేటెంట్ హక్కే రాజశేఖర్ గారి కుటుంబం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఇక్కడ పాదయాత్ర తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత పాదయాత్ర చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే లోకేష్ కూడా పాదయాత్ర చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పాదయాత్ర చేస్తున్నారు. సో పాదయాత్ర ఎందుకు పాదయాత్ర అంటే జనాలకు దగ్గరగా కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది. సపోజ్ మీరు బస్సు యాత్ర అనుకోండి, ఆ బస్సులో వెళ్తారు, కనపడతా అభివాదం చేస్తారు. అదే ఇక్కడ అనుకోండి, నడుచుకుంటా ఎక్కువ సమయం వెళ్ళొచ్చు, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఎక్కువ మంది వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది పాదయాత్ర వెళ్తే. అదే మీరు ఒక బస్సు యాత్ర అనుకో, కొంతమంది జగన్ గారిని కలవడానికి అవకాశం ఉంటుంది. అదే పాదయాత్ర అయితే ఈరోజు కలవకపోయినా రేపు కలుస్తారు, రేపు కలవకపోయినా ఎల్లుండి, ఈ ఊర్లో కలవలేకపోతే ఇంకో ఊరికి వెళ్ళినా కలవచ్చు. సో నడుచుకుంటా వెళ్ళే క్రమంలో ఒక్కళ్ళు కాదు వేలాది లక్షలాది మంది జగన్ గారితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో అది జనాల సమస్యలు ఏందో తెలుసుకోవడానికి ఈజీ వే. సో అందుకని పాదయాత్రనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. రైట్, ఒక విషయం చెప్పండి నాకు. 80 సీట్లు దాటిన తర్వాత కూడా టీడీపీ వాళ్ళు ఎవ్వరు పార్టీలో ఉండరు అని చెప్పేసి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళని భయపడుతున్నారా మీరు? ఏమైనా భయపెడుతున్నాం అని నేను అంటలేదు, కానీ వాళ్ళు భయపడతారని అంటున్నా. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, నన్ను కూడా చేశారు. ఇది 88 మ్యాజిక్ ఫిగర్ అవసరం లేదు, 80 సీట్లు దాటితే తెలుగుదేశం వాళ్ళు కొంతమంది ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని. ఎందుకంటే వాళ్ళు ఈరోజు అలా చేశారు, మమ్మల్ని అలా చేశారు. ఎందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధించారు. సో వాళ్ళు రేపొద్దున ఏంటి, ఈ ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి వాళ్ళు డిసైడ్ అయిపోయినట్టుగా ఉన్నారు. అందుకని అలా బరితెగించేశారు. సో ఎవరైతే తెలుగుదేశంలో కూడా ఎవరైతే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, దాన్ని ఎవరు నో డౌట్ కాదంటలా, ఎవరైతే వేధిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని వేధించారో వాళ్ళందరినీ వైఎస్ఆర్ డిజిటల్ యాప్లో పేర్లు నమోదు చేస్తాం. సో ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవుతాం. వాళ్ళు సింగపూర్లో ఉన్నాయి, లేదా మలేషియాలో ఉన్నా, ఇంకో చోటన్నా పట్టుకొస్తాం, దాంట్లో నో డౌట్. సో ఉన్నదే చెప్పాం. అంటే చర్యకు ప్రతి చర్య వద్దా? ఇప్పుడు నేను కాదండి, ఇది రాజకీయం అలా ఉంటేనే రాజకీయం అంటున్నారు. అలా ఉంటేనే రాజకీయం, లేకపోతే మీరు చేతగాని సన్నాసులు దద్దమ్మలు అంటున్నారు. మీరే చెప్పండి, ఓ చెప్పు తీసుకొని వాడు కొడితే కొట్టని చెప్పి ఇంకో చెంప చూపిస్తామా? మనం కూడా రాగం కొడు కొడతామా? మీరు కొడితే చర్యకు ప్రతిచర్య అంటున్నారు, కొట్టినాడు ఏమనాలి? మీరేం చేస్తారు? కొడతాను. ఏం ఉప్పు కారం తింటలేదు మేమన్నా? మేము మనుషులం కాదా? అంటే వాళ్ళు ఒక్కలేనా? వాళ్ళంటే కొడితే కొట్టించుకోవడానికి కోపం తీరిపోద్దా? మీరు కొడితే కొట్టించుకుంటారు, మీరు కోపం తీరదు, కొడితే కొట్టించుకుంటారు. ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మదం ఎక్కి అధికార మదంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంటే కొడితే కొట్టించుకోండి అంటే గాంధీ మహాత్మ యుగంలో ఏం లేవు. అంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు, మీరు మాత్రం మాట్లాడకూడదు. ఆంధ్ర రాష్ట్రం లేకపోతే బీహార్ ఈ కొట్టుకోవడం తిట్టుకోవడం అది ఇప్పుడు మీరున్న ప్రభుత్వాన్ని అడగాలండి. రాధా గారు మీరున్న ప్రభుత్వాన్ని అడగాలి. ఏమయ్యా కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అఘాయిత్యాలు జరుగుతా ఉంటే ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు? రెడ్ బుక్ పరిపాలన చేస్తారా, లేదంటే మనుషుల్లాగా ప్రవర్తిస్తారని మీరు అడగాలి ప్రభుత్వాన్ని. ఇది వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలిన వారే మీరు. ఇది వరకు అలా చేసి ఉండి ఉంటే నోరెత్తి వాళ్ళు ఒక్కడ కూడా మాట్లాడేవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. మేము చేయలేదు కాబట్టి, మా చేతులు జగన్మోహన్ రెడ్డి గారు కట్టేశారు కాబట్టి, ఏ పోనేండి గదిరాజు పోతా ఉంటే ఆ కుక్కలు మరుగుతాయి వదిలేయండి అన్నాడు కాబట్టి అలా వదిలేశాం కాబట్టి ఇవాళ బరి తెగించి పిచ్చి కుక్కల్లాగా వాగుతున్నారు, పిచ్చి కుక్కల్లాగా కరవటానికి వస్తా ఉన్నారు. పోనీలే కుక్కలని వదిలేయమన్నాడు, కానీ ఈ పిచ్చి కుక్కలని గ్రహించలేకపోయాం. సో ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు అలా చేస్తా ఉంటే మీరు కూడా వాళ్ళని వదిలేయండి, మీరు కూడా ఏం మాట్లాడకూడదు, మీరు దీనికి చర్యకు ప్రతిచర్య చేస్తారా? చర్యకు ప్రతిచర్య చేయకపోతే మనిషి ఎట్ట అవుతాడు? చర్యకు ప్రతిచర్య చేయకపోతే మనిషి ఎట్ట అవుతాడు? రక్తం ఎరుపు రంగులోనే ఉంది కదా. వచ్చే 5 ఏళ్లలో గుడ్ బుక్ పాలన నడుస్తుంది అంటారు. అయితే గుడ్ బుక్తో పాటు అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెడు చేసిన వాళ్ళకి అది బ్యాడ్ బుక్ కూడా అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి చేసిన వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ళు కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుడ్ బుక్లో మంచి ప్లేస్ ఉంటుంది, మిగిలిన వాళ్ళు బ్యాడ్ బుక్లో అది కూడా ఒక పొజిషన్లో ఉంటుంది. సో వెయిట్ అండ్ సీ. ఎందుకు తొందరపడతారు? ఆంధ్ర రాజకీయం కత్తులు కటార్లు బూతులు ఎవరైనా అంటే ప్రశ్నిస్తే కూడా వాళ్ళ మీద దాడులు, లేకపోతే జర్నలిస్టులు అది జరుగుతుంది. ఇప్పుడు జైల్లో వేయించడాలు అది జరిగింది, ఇప్పుడు జరుగుతూ ఉంది 14 నెలల్లో. అది ఇంకా పేటరేగిపోతా ఉంది. సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తే అరెస్ట్ చేస్తారు. ఏదైతే ఆయన షోలో కొమ్మినేని గారి షోలో ఏదైతే ఆయనకు సంబంధం లేకపోయినా ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి ఆయన అరెస్ట్ చేస్తారు. సో ఇష్టం వచ్చినట్టుగా కేసులు
మునిగిందిరా బాబు అమరావతి అంటే కేసు పెడతారంట. మరి మరి అలాంటి పేటరేగిపోతా ఉంటే ఇవన్నీ మీరు భరించండి, వాళ్ళు ఎన్ని రకాలుగా మిమ్మల్ని కొట్టినా భరించండి, తన్నినా భరించండి, అమ్మ లెక్కల తిట్టినా భరించండి, మీరు మాత్రం మాట్లాడకూడదంటే ఇది ఎక్కడ న్యాయం? మీరే చెప్పండి. వైఎస్ఆర్సీపీ తదుపరి కార్యాచరణ ఏంటి? ప్రజల్లోకి వెళ్తాం. స్టిల్ ఇప్పుడు కూడా మేము రోజు వాళ్ళని మొత్తుకొని ముళ్ళకర్ర పెట్టి నెడతా ఉంటే అప్పుడో పథకానికి సంబంధించి కొద్దిగానే చేస్తున్నారు. సో ఇంకా పూర్తిగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసేదాకా పోరాడతాం. ఎందుకంటే అది అమలు చేస్తే ప్రజలకు మేలు జరిగింది. సో దానికోసం మేము పోరాడతాం. వాళ్ళు చేస్తున్నటువంటి చెడు ఏంటో చెప్తాం ఖచ్చితంగా. ఎమ్మెల్యేల రాసలీలల నుంచి 99 పైసలకు భూములు అమ్మేసే దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఈ 14 నెలల్లో వాళ్ళు చేసినటువంటి అరాచకం నుంచి సో మొత్తాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు చెప్పి మేము ఉన్నప్పుడు ఏం జరిగింది, మీరు ఎంత లబ్ధి పొందారు, ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది, ఏ విధంగా వాళ్ళు దుష్ప్రచారం చేశారు, ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటి, సో చెప్పింది ఏంటి, వాళ్ళు ఈరోజు చేస్తుంది ఏంటి, మొత్తం చెప్పి క్లియర్గా వెళ్తాం. మేము ముందు ఒకటే రాజకీయ పార్టీ కదా అపోజిషన్గా, మిగిలిన అన్ని పార్టీలు పక్షాలు ఒక పక్కనే ఉన్నాయి కదా. అనంతపురం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొంచెం జుగుప్సకరంగా ఉన్నాయి. అంటే ఈ విధమైన కామెంట్లు కూడా ఆంధ్రాలో ఇలాగా కంటిన్యూ చేస్తూనే ఉంటారంటే బూతులు తప్ప మాట తీరు అనేది సరిగ్గా ఉండదు. రాజకీయ నాయకుడు అంటే ఎంత హుందాగా ఉండాలి, ఎంత హుందాగా మాట్లాడాలి. అది మీరు అడగాల్సిన తెలుగుదేశం వాళ్ళని. ఎందుకంటే తెలుగుదేశం ఎమ్మెల్యే స్వయాన ఎవరైతే ఆయన మాట్లాడాడో లంబూతులు, ఆమె నందమూరి తారక రామారావు గారి కోడలు, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి, హరికృష్ణ గారి భార్య, ఎన్టీ రామారావు గారు మనవడు, ఎన్టీ రామారావు గారు మనవడిని అన్నాడు, ఎన్టీ రామారావు గారు కోడలను అన్నాడు. సో చంద్రబాబు నాయుడు గారికి ఏమవుతుందామా చెల్లెలు అవుతుంది, సో లోకేష్ గారికి ఏమవుతుంది అత్త అవుతుంది. మాట్లాడిచ్చింది ఎవరు? లోకేష్ అని అందరూ అంటున్నారు. మరి లోకేష్ మాట్లాడచ్చకపోతే ఈ పార్టీకి చర్యలు తీసుకోవాలి కదా. లోకేష్ మాట్లాడించకపోతే జూనియర్ ఎన్టీఆర్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని కానీ లోకేష్ ఆధ్వర్యంలో కానీ ఈ ప్రాపగాండా జరగకపోతే లంబూతులు లేదా బుట్టా పకీర్ ఇట్లాంటి మాటలన్నీ వీళ్ళు మాట్లాడించకపోతే ఇప్పటి వరకు అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? ఎందుకంటే ఆయన అన్నది ఎవరిని అంటే ఆయన నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఎవరు కావాలని ఫేక్ కాల్ సృష్టించారు, అసలు అది నాది కాదు, నేను ఒకవేళ నాదైతే నీకు క్షమాపణ కూడా చెప్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎవరి కాళ్ళు అట్లా అనేసి చెప్పేస్తా ఉంటే ఎట్లా? ఆయనతో ఎవరితో మాట్లాడాడో ఆయనే బయటకు వచ్చి చెప్పాడు కదా, నాతోనే మాట్లాడాడని చెప్పి. అవతల ఇంకొక ఎవరైతే పర్సన్ ఉన్నాడు, ఎమ్మెల్యేతో మాట్లాడిన పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతనే బయటకు వచ్చి ఇది నాతో మాట్లాడినటువంటి వీడియో అని అతనే క్లియర్గా చెప్పాడు. మళ్ళీ ఇది నా వాయిస్ కాదు, నేను క్షమాపణ చెప్తున్నా. నీ వాయిస్ కాకపోతే నువ్వు ఎందుకు క్షమాపణ చెప్పాలి? నీ వాయిస్ కాకపోతే నువ్వు ఎందుకు క్షమాపణ చెప్పావు? నీ వాయిస్ కాబట్టి నువ్వు క్షమాపణ చెప్తున్నాను అంటే లంబూతులు తిట్టేసి క్షమాపణ చెబుతావంటే సరిపోయిద్దా? రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ మీద పడ్డం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సినిమా వాళ్ళ మీద ఎవరు పడ్డారు? వాళ్ళు పడ్డారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాని అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నించారు, మేం కాదు కదా. జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా టీడీపీ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందంటారు? అంటే నెక్స్ట్ ఆయననే అని అంటున్నారు. ఇంత లంబూతులు వాళ్ళు తిట్టిస్తుంటే ఎట్లా వెళ్తాడు? లంబూతులు వాళ్ళ మదర్ని తిట్టిస్తా, ఈయన్ని తిట్టిస్తామంటే ఇంకెలా వెళ్తాడు? అంటే అతను టీడీపీ పార్టీలోకి వెళ్ళాలనుకుంటే ఎవరికి నష్టం? అసలు ఎవరికి నష్టం ఉంది? ఇప్పుడు ఎవరికి నష్టం ఉంటుంది? ఇప్పుడు మా ఓటింగ్ వేరు, మాది వేరు. మా ఓటింగ్ అని తెలుగుదేశం ఓటింగ్ కాదు కదా, లేదు జూనియర్ ఎన్టీఆర్ ఓటింగ్ మాది కాదు కదా, సీనియర్ ఎన్టీఆర్ ఓటింగ్ మాదేం కాదు కదా. మాది రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా రాజశేఖర రెడ్డి గారికి వచ్చినటువంటి ఓటింగ్, కొంత కాంగ్రెస్ పార్టీ ఓటింగ్, జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో వచ్చినటువంటి ఓటింగ్. సో మాకు దానికి సంబంధం ఏముంటుంది? కానీ ఇప్పుడు ఒక సమస్య ఇక్కడ, అసలు సమస్య మీద మీరు మాట్లాడట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ తల్లి గారిని ఇన్ని మాటలు అనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా నోరెత్తి మాట్లాడా? వాళ్ళ ఎమ్మెల్యే మీద ఎక్కడన్నా నారా లోకేష్ మాట్లాడా? మరి నందమూరి కుటుంబం ఏమైంది? మరి భువనేశ్వర్ గారు అన్నారని చెప్పి మొత్తం వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా. మరి ఇప్పుడు నందమూరి శాలిని గారిని మీరు వెలివేశారా? జూనియర్ ఎన్టీఆర్ని వెలివేశారా? నందమూరి కుటుంబం నుంచి నారా కుటుంబం నందమూరి కుటుంబాన్ని వెలివేసిందా? మరి సమాధానం చెప్పాలి కదా. అంటే ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడతారా? ఎంత కొవ్వెక్కి మాట్లాడితే అంటే మాట్లాడిచ్చిన వాళ్ళు అనాలి ముందు. ఆయనంతరకు ఆయన వచ్చినటువంటి ఆలోచన కాదు. ముందుగా వార్ సినిమా రిలీజు, కూలీ సినిమా, 2 సినిమాలు రిలీజ్ అయినాయి కదా. కూలీకి మాత్రం నారా లోకేష్ ట్విట్టర్ చేశాడు. కూలీకి నారా లోకేష్ చేశాడు, పవన్ కళ్యాణ్ అదేంటి ఫ్లాప్ అయిన వేర ముల్లుకి చేశాడు. సో మరి దీనికి ఎందుకు చేయలేదు అంటే ఇక్కడే వాంటెడ్గా ముందే వాళ్ళు హింట్ ఇచ్చారు. ఏమని? ఈ సినిమాని మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పి ఇండైరెక్ట్గా లోకేష్ వాళ్ళందరికీ చెప్పాడు. అందుకని ఆ ఎమ్మెల్యే ఆ సినిమా మీద మాట్లాడుతూ లంబూతులు తిట్టాడు. కానీ ఈ రోజు వరకు కూడా జరిగి 4 రోజులు అవుతుంది. మనం ఇంటర్వ్యూ చేసే సమయానికి ఈ ఇన్సిడెంట్ జరిగి 4-5 రోజులు అవుతుంది. కానీ ఇప్పటికీ ఎందుకు మాట్లాడారు? జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు?
కుక్కలు మురుగుతూ ఉంటే అని వదిలేసి ఉంటాడు. మేము అలానే వదిలేసాన్ని. అంతకుముందు ఒకడు వచ్చి మమ్మల్ని చెప్పులు తీసుకొని అంతా పేకల పిసికి చంపేస్తాను ఆ డాషులారా అన్నాడు సినిమా హీరో పవన్ కళ్యాణ్. ఏది మా ఆఫీస్కి కొత్త దూరంలో వాళ్ళ ఆఫీసు మంగళగిరిలో. మేమే అధికారంలో ఉన్నాం, ముఖ్యమంత్రిగా మేము ఉన్నాం. 151 సీట్లు ఉన్నాయి మాకు. ఆయనకు అప్పుడు 0 ఎమ్మెల్యే కూడా కాదు. మమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతా అని చెప్పులు చూపించాడు. పానీలే మరుగుతూ ఉంటారని వదిలేయమన్నాడు మా నాయకుడు. సో జూనియర్ ఎన్టీఆర్ కూడా పానీలా కుక్కలు మరుగుతూ ఉంటాయి ఈ తెలుగుదేశం కుక్కలన్నీ చెప్పి ఆయన వదిలేశాడేమో, అందుకని స్పందించలేదేమో. ఎందుకు బురద మీద రాయటం అనుకున్నాడు. అమరావతి మునిగిపోవడాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏంటి ఇటు మీరు మీ అంటే మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయో వాటిలో కూడా ఇటు కర్నూలులో కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఇష్యూని బాగా హైలైట్ చేస్తున్నారు. సో మీకు ఇక్కడ ఏదైనా కనబడుతుందా అంటే అసలు మీరు అన్నదానికి నేను ఒకటి చెప్తా. అన్నవాడిది లేదంట, చెప్పినది వచ్చిందంట. అన్నవాడి మీద చర్యలు తీసుకోవట్లా. అన్నవాడు ఎందుకు అన్నామని చెప్పి నిరసన వ్యక్తం చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అరెస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళ తల్లిగారిని తిట్టినా కేసు లేదు. తిట్టిన అతని మీద కనీసం ఒక ఇది కూడా లేదు. నేనేమంటున్నా, మీరు కూడా ఇక్కడ డైవర్ట్ అవుతున్నా. అమరావతి మునిగిపోవడాన్ని హైలైట్ చేయని టీవీ ఛానల్స్ జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూని మాత్రం హైలైట్ చేస్తున్నాయని అంటున్నాను ఇక్కడ. ఇప్పుడు కొన్ని ఛానల్స్ కొన్ని రకాలుగా చూపించొచ్చుండొచ్చు. ఇది చూపిస్తే ఈ ప్రభుత్వంతో ఎందుకని చెప్పి కొన్ని చూపించకపోవచ్చు. బట్ వాస్తవం సోషల్ మీడియాలో వస్తుంది కదా, ఏం జరుగుతుందో చిన్నదంతా ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా ఫేస్బుక్ ఎక్స్ ఇన్స్టాల్ అన్నింటిలో వస్తుంది కదా. అమరావతి మునిగింది అనేది వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ తల్లి గారిని తెలుగుదేశం ఎమ్మెల్యే తిట్టింది వాస్తవం. ఈ రెండు వాస్తవమే కదా. ఈ రెండింటికి ఏదైతే అవాస్తవాలు అయితే కాదు కదా. మరి దాన్ని వాస్తవాన్ని చెబితే దాన్ని తప్పంటే అట్లా. వాస్తవాన్ని కదా మనం ప్రజలకు చెప్పాల్సింది. వాస్తవాన్ని కూడా మీరు చెప్పకూడదు, చెప్తే మేము కేసులు పెడతాం, మేము నిరసన వ్యక్తం చేస్తే మేము అరెస్ట్ చేస్తామంటే సేమ్ ఇప్పుడు అమరావతిని మునిగిందని చెబితే కేసు అంట. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఎందుకు తిట్టారు, జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు తిట్టారని చెప్పి వాళ్ళ అభిమానులు వెళ్తే కేసు అంట. ఇది ఎక్కడ విడ్డూరం? అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక శాడిజం పరిపాలన నడుస్తుంది అనడానికి నిదర్శనం కదా. రెడ్ బుక్ అనేటటువంటి ఓ పిచ్చి కుక్కని ఎలా పడితే అలా వదులుతున్నారని దానికి అర్థం కదా. సో మరి ఇంకా దీని మీద కూడా ప్రశ్నించకూడదంటే ప్రశ్నిస్తాం. వాళ్ళు కేసులు పెట్టినాయి, ఎదుర్కొంటాం. పోతే 14 రోజులు, మళ్ళీ రిమాండ్ అయితే ఇంకో 14, మళ్ళీ రిమాండ్ అయితే ఇంకో 14. ఏం చచ్చిపోం కదా.